And third basic. What is the third basic? Showing the plan. Same 3 questions. The objective of showing the plan, how to show the plan, and the mistakes. Objective enti? Enduku plan chupevali? Objective. Basically, showing the plan, the objective of showing the plan is to expand your business. You are in the process of expansion. Organization build chese process lo, what is an organization? Ikkada nunchi start aitadi, slowly it will get expanded, right? So a process, showing the plan oka vidhanga cheppalante, this is the paramavadi. Entire networking antene plan. Nijamena? చాలా మంది మేము అన్ని సీడీలు విన్నాము, వాళ్ళకి పోయి ప్రోడక్ట్లు అమ్మినాము, ఎన్ని ప్లాన్లు చూపించినావు, దట్స్ ఇట్. ఈ విధంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని, ఇంకొక బ్యాడ్ థింగ్ ఏమంటే, డోంట్ షో అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ పర్సన్ వితౌట్ అపాయింట్మెంట్. అర్థమైందా? అంటే ఎగ్జాంపుల్, ఇది చాలా మంది చేసే, అదే సార్ ఒకసారి మా ఇంటికి ఒకరు వచ్చినారు, బిజినెస్ ప్లాన్ అనేసి వచ్చి చాలాసేపు మాట్లాడిపోయినారు, ఏదో వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము అంటే, అవునా ఎవరు వచ్చారంటే ఎవరో XYZ పేరు చెప్తారు. ఓకే, మీకేమైనా ముందే ఫోన్ చేసి, ఏం లేదు జస్ట్ వచ్చారు అంటే, జస్ట్ లైక్ దట్ దే షో అప్. వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అనమాట. నువ్వు ఎందుకు వచ్చినావో తెలుసు, నువ్వు తెలుసు, వాళ్ళకు తెలిసిన వ్యక్తే, బట్ వాళ్ళు నీ నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. నువ్వు వెళ్ళి కూర్చుంటావు, ఒక 2 నిమిషాలు మాట్లాడినాక మొదలు పెడతాం, అదేంటి మేము వచ్చింది ఎందుకంటే అనేసి, అక్కడనే లిస్టు, అక్కడనే కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, ఆడనే వాళ్ళని ఎదురు కూర్చోబెట్టుకొని, ఇప్పుడు 3వ స్టెప్లోకి వస్తున్నాను అన్నట్టు ఇంకా కూర్చోబెట్టుకొని, అంటే అది ప్లాన్ అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఇది అది మీరు ప్లాన్ అనుకుంటే పొరపాటు. దట్ ఈస్ ద మిస్టేక్ సో మెనీ పీపుల్ డూ. ఐ హావ్ స్పోకెన్ టు సో మెనీ పీపుల్, ఐ హావ్ షోన్ ద ప్లాన్, బట్ హ్యావ్ యూ డన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ బేసిక్? దే థింక్ దే ఆర్ నెట్వర్కింగ్, దే ఆర్ షోయింగ్ ద ప్లాన్. వాళ్ళు వెళ్ళి ప్లాన్ కూడా చూపించిండొచ్చు, బట్ అది ప్లాన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లేదు కదా ప్లాన్ని. ఫస్ట్ 2 బేసిక్స్ మీరు రైట్గా చేయకపోతే ప్లాన్ జరిగినట్టు అనుకోవద్దు. నేను 20 మందితో మాట్లాడినాను, ఫెంటాస్టిక్, ఐ సెల్యూట్ యూ, బట్ హూ ఆర్ దోస్ 20 పీపుల్? వర్ దే ఎక్స్పెక్టింగ్ ఏ బిజినెస్ ఫ్రమ్ యూ? నీ నుంచి 20 మంది బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తులతో నువ్వు మాట్లాడినావా, లేదా నువ్వు 20 మంది దగ్గర పోయి ప్రత్యక్షమైపోయి దేవుడి లెవెల్లో యాడ్ నుంచి వచ్చినవారు అంటే, జస్ట్ ఇప్పుడు వచ్చినాను సార్, ఏం లేదు మీతో మాట్లాడాలా, నాకు 20 నిమిషాలు టైం అంటే, ఎందుకు ఈ టైం? నువ్వు వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని అడిగితే చాలా, ఐ మీన్, సో ద బిజినెస్ విల్, ఇక్కడంతా కూడా ఫిల్టర్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు వినేందుకు, నవ్వుకునేందుకు సూపర్గా సింపుల్గా ఉంటుంది, బట్ బిజినెస్ మెన్ మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ కావాలి ఇంప్లిమెంట్ చేయాలంటే. బికాస్ చెప్పాను, రిలయన్స్లో అంబానీ చేసిండేది, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ చేసింది, మీరు చేయబోతుంది, దే ఆర్ నాట్ మచ్ డిఫరెంట్. ఇది పెద్ద తేడా విషయాలు కాదు, ఆల్మోస్ట్ సిమిలర్, బట్ వి డూ ఇన్ దిస్ ఫ్యాషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రిలయన్స్ అవుట్లెట్ ఇక్కడ ఏదన్నా అంబానీ ఓపెన్ చేయాలంటే పేపర్లో సింప్లీ హీ కాల్స్ ఫర్ అన్ యాడ్, ఈ జస్ట్ పుట్స్ అన్ యాడ్. మీరు అలానే బిల్ చేయాలా. పావురాలకి బియ్యం ఆర్ ఐ మీన్ మీరు ఫీడ్ చేసినట్టు దాన్ని వెనక ఎంటబడేస్తే అది ఎగిరిపోతుంది, చల్లితే కావాల్సింది వచ్చి ఏరుకొని పోతుంది. అర్థమైందా? దీన్నే పోస్చర్ అంటారు. నీకు ఆ పావురాంకి వేయాలని గుడ్ ఇంటెన్షన్ ఉంది, అండ్ నీ చేతిలో వాట్ ఎవర్ సీడ్స్ ఉన్నాయి, అండ్ వేసే ప్రొసీజర్ కూడా నీకు తెలుసు. యూ హ్యావ్ టు జస్ట్ సో, దట్స్ ఇట్, యూ జస్ట్ త్రో, దట్స్ ఇట్. ఇదే అప్రోచ్ మీకు అర్థం అవ్వాలి, రైట్? సో వన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ షోయింగ్ ద ప్లాన్, నంబర్ 1, అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకే ప్లాన్లు చూపించండి. ఇది రూల్. ఇంకొకటి, బిజినెస్ పక్కన పెడితే ఎవరి దగ్గరకు పోయేటప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకోవాల్సిన ఒక మినిమం లక్షణం. ఇప్పుడుండే ప్రజెంట్, అఫ్ కోర్స్ యూర్ గోయింగ్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్, యూ డోంట్ నీడ్ టేక్ యర్ అపాయింట్మెంట్, మామ మచ్చా అనేసి. అది ప్లెజెంట్ సర్ప్రైజ్. నీ ఫ్రెండ్ మీ ఇంట్లో కనబడితే నీకు ఇంకా ఆనందంగా ఉంటుంది, బాగుంటుందా? అది వేరు. బట్ వెన్ యూర్ గోయింగ్ బిజినెస్ కాకుండా కూడా ఏదైనా అట్లా పోతున్నారు వేరే వాళ్ళ ఇంటికి, అట్లా మీ బంధుత్వం, అది ఓకే. బట్ అవుట్ సైడ్ దట్, ఈవెన్ అప్లైన్ డౌన్లైన్ అని నేను చెప్తున్నాను. ఇఫ్ సమ్మన్ ఈజ్ మై డౌన్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ భక్తాలత, దే ఆర్ మై డౌన్లైన్, దే ఆర్ మై ఎమరల్స్ ఇన్ ద బిజినెస్, దే ఆర్ లైక్ వీఆర్ పార్ట్నర్స్. ఈ తరానికి నెక్స్ట్ జనరేషన్ కూడా మేము బిజినెస్లో పార్ట్నర్స్. బట్ స్టిల్ ఐ వాంట్ భక్తాలత టు చెక్ విత్ మీ ఇఫ్ ఐఎమ్ దేర్. అర్థమవుతుందా? భక్తాలత షుడ్ చెక్, నరేన్ రేపు మీరు దే డూ దట్. ఎవరి దగ్గరకు వచ్చేటప్పుడైనా బిజినెస్లో అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకునేది అర్థం చేసుకొని నేర్చుకోండి, ఓకే? అండ్ వెన్ యూర్ గోయింగ్, సమ్ థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ, ఓకే? ప్లాన్ ఎలా చెప్పాలి అని చెప్పే ముందు, మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినాక లేదా ఓపెన్ మీటింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుందని మీరు ఒక విషయం చెప్పినారు ఒక వ్యక్తికి. దేర్ ఇస్ దిస్ మీటింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అక్కడ ఒక వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ బిజినెస్ షేర్ చేసుకుంటారు 7 o'clock.
అండ్ మీరు 6:45 అటు వస్తే దట్ వుడ్ బి గుడ్ అని మీరు చెప్పినారు, బాగానే ఉంది. బట్ మీరు 7:15కి వచ్చినారు అనుకోండి, లేదా మీరు ఒక అతనికి ప్లాన్ చెప్పేకి అపాయింట్మెంట్ ఇచ్చారు, షాప్ 6 o'clock ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అని. బట్ మీరు 6:15, 6:20కి పోయి ఫస్ట్ మాట దేంతో మొదలు పెట్టాల్సి వస్తుంది? సారీ అండి కొంచెం లేట్ అయింది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అండి. టైమింగ్, సారీ అనే పదం. మీకు ఎన్ని పనులన్నా ఉన్నాయి, ఇట్లాంటిది జరగకుండా చూసుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్. ఎంటర్ప్రెన్యూర్కి ఈ విషయాలు ఆల్మోస్ట్ హార్ట్ లాగా నేను చెప్తున్న చిన్ని విషయాలు. టైం మెయింటైన్ చేయడం, ముందుగా ఉండడం, మీ ప్రాస్పెక్ట్ కంటే ముందుగా ఉండడం. యాక్చువల్ మ్యాటర్ ఏమంటే ఇండియన్ మన కల్చర్లోనే, మన ఫుడ్లోనే ఈ వాట్ ఎవర్ ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకొని తింటాము, వేంపులు రచ్చరచ్చగా తింటారు. నిజమే, డౌటే లేదు. మీరు ప్లాన్ చెప్పకపోయినప్పుడు మీరు నోరు విప్పిన వెంటనే మీరు మధ్యాహ్నం ఏం తిన్నారు అని ఆయనకు తెలిసింది అనుకోండి, ఆ రేంజ్కి వాసన వస్తే ప్లాన్ మీద ఏం ఫోకస్ చేస్తాడు? సమస్య ఏమంటే మన వాసన మనకు రాదు. కాబట్టి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా నేర్పిస్తారు. స్వీట్ షార్ట్ వాడండి, డియోడ్రెంట్ అలాని యూజ్ చేయమన్నా అని చెప్పిన అంటే నీ చెమటని, అంటే నీలో దుర్వాసనని రానికుండా ఉంటే చాలు. అంతేగాని నువ్వు కాలనీలో ఎంటర్ అవుతానప్పుడు ఎవరో ఒకడు సెంటు కొట్టుకున్నాడు మా ఇంటికి రాబోతున్నాడు అనే రేంజ్కి నువ్వు గుప్పును కొట్టుకొని, పీపుల్ డూ దట్ అండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను. బాడీ ఆర్డర్, డియోడరెంట్ అండ్ సాక్స్, అంతమించి డెప్త్ నేను పోను. ఓకే, మేక్ ష్యూర్, ఓకే, బై సమ్ సాక్స్. 3 జతలు సాక్స్ లిస్ట్ రాసుకోండి. నేను కొనవలసిన వస్తువులు: సాక్స్లు 3 జతలు, కాటన్ సాక్స్, అదైతే అంటే కొంచెం థిక్గా ఉంటుంది స్పోర్ట్స్. అటువంటివి ఏం చేస్తాయంటే కొంచెం స్వెట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో ఇటువంటివి యూజ్ చేయండి. అండ్ వెన్ యూ గో మేక్ షూర్ యూ షైన్ యువర్ షూస్. చిన్న విషయం. బికాస్ ఎందుకు ఇదంతా ఎందుకు ఎక్కువ చెప్తున్నా, యూఆర్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్. నిజమేనా? యూఆర్ అపియరింగ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్. నిన్ను చూసినప్పుడు దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ మీటింగ్ ఎ బిజినెస్ మ్యాన్, దే ఆర్ మీటింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. నువ్వు మాట్లాడిన మాటలు, ఈ ప్లాన్లో మేము చెప్పబోయే విషయాలు, డైమండ్ ఇన్కమ్స్ ఎన్ని చెప్తానం బాగానే ఉంది. బట్ నిన్ను చూస్తే అట్లా లేడే అనిపిస్తే, వాళ్ళు చెప్పేది ఏంది నువ్వేంది అనిపిస్తే. డ్రెస్సింగ్ నేర్చుకోండి. డ్రెస్సింగ్ అంటే తప్పుగా, డోంట్ గెట్ మీ రాంగ్, ట్రెండ్ ప్రకారంగా మనం కూడా చేంజ్ అవుతూ రావాలండి. నిజమేనా? అన్నీ కొంచెం తెలుసుకోండి. చాలా మందికి చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. ప్రాబ్లీ యూ షుడ్ లెర్న్, ప్రాబ్లీ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ హియర్. ఈజ్ యువర్ డ్రెస్ రైట్? ఈజ్ యువర్ డ్రెస్ రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ when you're going out. Okay, so once you're appearing in front of a person, these are the things that you should be taking care. Once you start showing the plan చెప్పడం మొదలు పెట్టినాక, how do you show the plan ఎలా చూపియాలి? ఎటికెట్ ఏంటి? ప్లాన్ సింపుల్, 20 to 25 minutes ప్రెజెంటేషన్ ఉండాలి. అండ్ ప్రాస్పెక్ట్ని ఎక్కువ ఇబ్బందికి గురి చేయొద్దండి. అంటే ఉదాహరణకి ఇబ్బందికి గురి చేయడం అంటే, మనము నీకు 50,000 రూపాయలు వస్తే ఏం చేస్తావు? వాళ్ళు గమ్మునున్నారు అనుకోండి, మీరు చెప్పండి సార్ 50,000 వస్తే మీరు ఏం చేస్తారు? ఆయన గొట్టుగా మింగుతా అంటాడు. 50,000 అని చెప్పండి అంటే, నువ్వు అది చెప్తే కానీ నేను ఏందో చెప్పను అనే రేంజ్కి మనం ఆపేసి చెప్పండి 50,000 వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి 50,000 వస్తే ఇచ్చి పెట్టుకుంటా అంటాను. మనకు కావాల్సిందే మనకు రావాలి ఆన్సర్. అవునా? నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయిపోయింటావు, ఇది చెప్తేనే జవాబు. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి అని వాళ్ళు చెప్తేనే అది ప్లాన్. వాళ్ళు చెప్పేంత వరకు నువ్వు వదలవు. యూ షుడ్ హెల్ప్ ద ప్రాస్పెక్ట్. అంటే వాళ్ళ వేలోకి వెళ్ళి ప్రాబబ్లీ ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్స్. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పోయి కూర్చోవడమే ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయొద్దండి. పోయి కూర్చోవడమే ప్రాబబ్లీ సెట్టింగ్ ఎ టీజ్. మీ ప్రాస్పెక్ట్, మీరు ఎవరికి ప్లాన్ చూపిపోతున్నారో ఆయన కంటే మీరు కొంచెం బెటర్గా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అపియరెన్స్. దే షుడ్ ఫీల్ వావ్, someone sharp has come to meet me, right? So once you start showing the plan, before you do that, just a minute or 2 minutes of formal casual talk with Sinu. So Dayami గురించి చెప్పారండి, వెరీ గుడ్, వెరీ నైస్ టు మీట్ యూ. సో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? చెన్నై అయినా బేసికల్గా ప్రాపర్ చెన్నై తెలుగు వాళ్ళు కదా, అంటే ఎక్కడ కొంచెం ఫ్రెండ్లీగా న్యాచురల్గా ఉన్ని ఆ తర్వాత ఇంకా ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు గో విత్ యువర్ ప్రొఫెషనల్ కిట్ మొత్తం.
ప్లాస్టిక్ కవర్లని ఊపుకుంటా, ప్లాస్టిక్ కవర్లో పోయి పెట్టి అంత నీట్గా డ్రెస్ చేసుకొని ప్లాస్టిక్ కవర్లు ఇట్లా తీసి దాంట్లోంచి ఇంకొక కవర్ తీసి కచకచకచ అని దాంట్లోంచి ఇంకొక కవర్ తీసి బ్యాగ్ ఒకటి కొనుక్కోండి. అర్థమైందా? సో కవర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి అండ్ ప్రొఫెషనల్గా బ్యాగ్ మెయింటైన్ చేయండి. అండ్ ఆ బ్యాగ్ కూడా బియ్యప్ బస్తాలా కాకుండా క్యూట్గా, డెలికేట్గా, సింపుల్గా ఉండాలి. అండ్ దాంట్లో అన్ని నెసరీ మెటీరియల్ మీరు క్యారీ చేయండి. అవతల వ్యక్తి దగ్గర పోయి, సార్ పేపర్ తీసుకొని వస్తారా, పెన్ ఉందా మీ ఇంట్లో, అన్నీ మీ దగ్గర ఉండాలా. అండ్ బిల్ బ్రిట్ రికమెండ్ చేసేది ఎల్లో ఇస్ టు రెడ్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ పర్సన్స్ మైండ్ అంటాడు. సో ఎల్లో ప్యాడ్ అండ్ వీ రికమెండ్ ఎటువంటిదంటే, సార్ ఈ ప్యాడ్ చూపించండి సార్, దిస్ కైండ్ ఆఫ్ ప్యాడ్, వీ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాడ్. అంటే ఈ విధంగా తిప్పేది, ఇలా తిప్పేది కాదు. అంటే కాలేజ్లో, స్కూల్లో నోట్స్ ఉంటాయి చూసినారా, మీరు ఏదో నోట్బుక్ కొనుక్కొని వచ్చినట్టు కాదు, అటువంటి ప్యాడ్ విత్ రెడ్ పెన్ ఆర్ రెడ్ స్కెచ్. దిస్ వాట్ వీ రికమెండ్. నాట్ కైండ్ ఆఫ్ రూల్, ఇది రికమెండ్ చేస్తాము. ఏదో బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ విత్ అనదర్ నోట్స్, ఫైన్, రైట్? అండ్ డోంట్ హెల్ప్ హిమ్. ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఆయన్ని నీకు 50,000 వస్తే ఏం చేస్తారు, నువ్వు చెప్పు అని కాకుండా హెల్ప్ హిమ్. ప్రాబబ్లీ ఖర్చులు ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయినాయి కదా, హౌస్ వైఫ్తో మాట్లాడుతున్నారు. సో మనకు అదనపు ఆదాయం వస్తే బాగుంటుంది కదండి. ఏం చెప్తారు అవతల నుంచి? ఎస్ చెప్తారు. ఏదన్నా సరే ఎదుటి వ్యక్తితో ఎస్ చెప్పించే విధంగా మీరు మాట్లాడండి. దీన్ని ఎస్ టెక్నిక్ అంటారు. ఇది కూడా బుక్లో ఉంది, డేల్ కార్నెగీ బుక్లో. ఎస్ 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 అని చెప్తున్న వ్యక్తి లాస్ట్ కూడా ఎస్ చెప్తాడు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఎక్కువసేపు ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా మీరు అందరూ నాతో ఏకీభవిస్తా అంటే లాస్ట్లో కూడా ఏకీభవించే పోతారు. నిజమేనా? ప్రాస్పెక్ట్ కూడా అంతే, ఆయన ఏకీభవించాలి. అంటే ఆయన మనతో ఒప్పుకోవాలి. లైక్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే ఇప్పుడు మనం ఇంకా బెటర్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు కదా, ఏమంటారు సార్? ఎస్. సో ఇప్పుడు ఉండే హౌస్ కాకుండా ప్రాబ్లీ 1 or 2 times మీరు హెల్ప్ చేస్తే 3rd, 4th time ఆయన హీ విల్ కమ్ అవుట్. ఆయన చేత మాట్లాడి ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టద్దు. స్టార్ట్ షోయింగ్ ద ప్లాన్ అండ్ షో దెమ్ ద బిగ్ పిక్చర్. 2 to 5 ప్లాన్ చెప్పండి. డైమండ్ పిక్చర్, బిజినెస్ ప్లాన్ యాజ్ పర్ ద ఆమ్వే మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి. ఎక్స్ప్లెయిన్ దెమ్ ద బిజినెస్, బట్ డోంట్ టేక్ మోర్ దెన్ 20-25 minutes. అండ్ ఇక్కడ నేను రికమెండ్ చేసేది, మీరు అటెండ్ అయ్యే ఓపెన్ మీటింగ్స్, మీరు అటెండ్ అయ్యే పేస్ మీటింగ్స్లో ఆ ప్లాన్స్ని వింటూ దాన్ని మీరు కాపీ చేసేందుకు ప్రయత్నించండి. అండ్ పర్సన్ని బట్టి ప్లాన్స్ మారుతాయి. యూజ్ యువర్ కామన్ సెన్స్. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ 95% సైకాలజీ. అండ్ 20-25 minutes ప్లాన్ అండ్ 15-20 minutes డెమోస్. సో ఓవరాల్ 45 minutes maximum time that you should be spending with a prospect as far బిజినెస్ పరంగా తీసుకుంటే. అండ్ డెమోస్లో కూడా ప్రోడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు డోంట్ గివ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. భయంకరంగా ప్లాన్లో కానీ, చాలా మంది ప్లాన్లో అయితే ఇంకా బ్రిట్ వరల్డ్ మనకు ఒక ఆర్గనైజేషన్ బ్రిట్ వరల్డ్ అని మనకు ఒక సపోర్ట్ ఉంది, దీనిలో బుక్స్ ఉంటాయి. బుక్స్ ఏమంటే దీన్ని పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ అంటారు. ఇవి చదవడం వల్ల మన పొద్దున్నే రెస్ట్ అవుతే మనకు చాలా హ్యాపీగా మైండ్ అంతా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎక్కువ, ఓకే. నెక్స్ట్ సిడీస్ ఉంటాయి. సిడీస్లో అది ఒక 15 నిమిషాలు చెప్తే లాస్ట్ ఒక మీటింగ్ అయినా ఒక ఆయన వచ్చి అడిగినాడు, సరే ఇప్పుడు మనం బుక్లన్నీ అమ్మాలని అనేసి. ఆయనకు ప్లాన్ అంతా అయిపోయినాక అది అర్థమైంది. నాకు ఎవరైనా వచ్చి నీ లైఫ్ మారిపోతుందని చేస్తే చిటికి అంటే వేలించేసింట. నా లైఫ్ నేను మార్చేది, నేను దుమ్ముగా బతుకుతాను. అప్పుడే ఏదో అందరు అట్నే అనుకుంటా అంటాం కదా, నువ్వు పోయేసి మనం అనుకుంటాం అనమాట. అంటే నువ్వు నమ్మేసినావు లైఫ్ మారిపోతుందని, పోయి నీ లైఫ్ మారిపోతుందంటే ఒరే ఏమరా నీకన్నా పిచ్చి పడింది అనుకుంటారు. అండ్ కార్పొరేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటప్పుడు రిచ్ డివోర్స్ ఏ స్కూల్కి పోయినాడు. పీపుల్ గివ్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్, టూ మెనీ డీటెయిల్స్. దిస్ థాట్ అండ్ దీనికి ఈ సంవత్సరంలో అవార్డు వచ్చింది, అప్పుడు WHO వాళ్ళు ఏం చేసినారంటే అప్పుడు ఇది జరిగింది, అప్పుడు ఇది అదేదో సినిమాలో చెప్తా అంటే ఒకడు మనిషిలా నుంచి మెల్లగా కొంచెం ముసలాడు అయిపోయి ఆ తర్వాత అస్థిపంజరం అయిపోయి అయినా కూడా వీడు చెప్తానే ఉంటాడు, సిద్ధు వీరభద్రరావు వివాహ భోజనంలోనూ దేనిలోనూ. ఆ టైప్లో అంటే నీకు తెలిసిందంతా వాడికి తెలియాలి. మీరు సీడీ వినింటారు, ఆ సీడీ మొత్తం తెలియాలి పొద్దున. అంటే యూ డోంట్ అబ్జర్వ్ చేయండి, అవతల వింటున్నాడా లేదా, తల ఆడుతాందా లేదా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల ఆడడం ఆగిపోయిందంటే మీరు లేయాల్సిన టైం రెడీగా దగ్గర పడింది అని. తల ఆడుతున్నంతసేపు అనమాట, అర్థమైందా? ఎక్కువసేపు ఎవరు అంతే కదా. పీపుల్ యూ స్పెండ్ 40-45 minutes మ్యాక్సిమం అండ్ డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఇట్ డజంట్ నీడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి సార్? అక్కనే అడగండి. అక్కనే ప్రోడక్ట్స్ మీరు చూపించారు, ప్లాన్ చెప్పారు,
ఎట్లా ఫిక్స్ అయింది ఇది? ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తితో కదా మీరు మాట్లాడుతున్నారు. సో అక్కడనే ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్. తర్వాత లీవ్ ఎ సిడి ఆర్ సంథింగ్ విత్ హిమ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిల్ బ్రిట్ చెప్తాడు, పొరపాటున ఎవరన్నా ఒకరికి బిజినెస్ చూపించి ప్లాన్ చూపించి వాళ్ళకి సిడి కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో బుక్ కానీ ఏదన్నా పెట్టకుండా ఖాళీ చేతులతో పంపిస్తా అంటే దే ఆర్ కమిటింగ్ ఎ క్రైమ్ ఇన్ దిస్ బిజినెస్. బిల్ బ్రిట్ స్టేట్మెంట్స్ చాలా స్ట్రైట్ గా చాలా దారుణంగా కూడా ఉంటాయి కొన్ని. దానిలో ఇది వన్ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్ దట్ పెనట్రేటెడ్ అవర్ మైండ్స్. క్రైమ్, కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు ఈ బిజినెస్ లో, నేరస్తులు. నేరము ఏంటంటే నువ్వు ఎవరికైనా ప్లాన్ చూపించినాక ఎంతమంది చేస్తారంటే ఓపెన్ మీటింగ్కి తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసినాక, సార్ వీళ్ళకి ఏదైనా సీడీ ఇస్తున్నారంటే నేను మళ్ళీ ఇస్తానులే సీడీ. దట్స్ ఎ బిగ్ మిస్టేక్. అది చాలా పెద్ద తప్పది. నువ్వు ఒక బ్యూటిఫుల్ బిజినెస్ చూసినారు వాళ్ళు, ఏదన్నా ఒక మార్పు ఏదన్నా ఒక విపరీతమైన చేంజ్ లైఫ్లో జరగాలంటే 90% ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నువ్వు అన్ఫార్చునేట్గా నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఆయనకు తెలియదు కదా సీడీ అనేది ఒకటి ఉంటుంది, నాకు ఎవరైనా ఒక సీడీ ఇస్తారని ఆయనకు తెలియదు కదా. చిన్న బేబీకి తెలియదు, ఇక్కడ పోయి వేలు పెడితే షాక్ కొడుతుంది, తెలియదు. యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ ప్రొటెక్ట్, రైట్? దట్స్ వై బిల్ బ్రిట్ ఎందుకు అక్కడ అంత పెద్ద భయంకరమైన స్టేట్మెంట్ అన్నాడు. ఈ బిజినెస్ లో క్రిమినల్స్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఎవరు ఆ నేరస్తులు అంటే ప్లాన్లు చెప్పేసి సీడీ లేకుండా వచ్చేటోళ్ళు. మీటింగ్కి పిలుస్తారు, బట్ వీళ్ళకి వాళ్ళ దగ్గర ఇచ్చేందుకు మెటీరియల్ ఏముండదు, ఖాళీ చేతులతో వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేతులు దుప్పుకుంటూ వస్తారు. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడతాలే సార్. ఇంకొంతమంది ఇంకా దారుణం ఏమంటే మళ్ళా కాదు, అక్కడనే మీటింగ్ బయటనే చెట్టు కింద వేసేసి మాట్లాడుతుంటారు వాళ్ళని. అది ఫాలో అప్ అనమాట. ఫాలో అప్ అంటే నువ్వు యాడ్ కన్నా పో, వెనక నేను వస్తా అనేది ఫాలో అప్. ఈ మిస్టేక్ చేయొద్దండి. సిడీస్ని లేకుండా ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ యూ షుడ్ బి క్యారింగ్ ఎ టూల్ బాక్స్. ఏ ప్రొఫెషనల్ తీసుకున్నా ఆయన ప్రొఫెషన్కి సంబంధించిన టూల్ బాక్స్ అనేది క్యారీ చేస్తారు. మరి ఇప్పుడు ఈ క్షణంలో ఈ టైంలో మీ దగ్గర టూల్ బాక్స్ ఏమైనా ఉందా? ఇంపార్టెంట్ అది. మీకు తెలియదు, మీ బస్సులో ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు పక్క సీట్లో ఎవరు కూర్చుంటారు, యూ నెవర్ నో. ప్రాబ్లీ యు ఆర్ లిజనింగ్ టు ఎ సిడీ, సమ్వన్ మైట్ ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ సిడీ ఇస్ దిస్. దిస్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. మీరు సిడీస్ వినడము, ఇంకోటి రైట్ టూల్ ఇవ్వడం. మీరు వినడం ద్వారా మీరు ఇంకొకటికి రైట్ టూల్, ఎవరికి ఏ సీడీ ఇవ్వాలా ఇది తెలియాలా. మీ దగ్గర టూల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఎవరికి ఏ టూల్ ఇవ్వాలి. ఇప్పుడు నాది ఈ మధ్య ఒక సర్వెంట్ అని ఒక సీడీ రిలీజ్ అయింది. ఇట్స్ ఎ పవర్ఫుల్ సీడీ. బట్ అది ఎవరైనా కొత్త వ్యక్తికి ఇచ్చినారంటే మాత్రం ఆన్ ద స్పాట్ 99% ఆయన బిజినెస్లోకి రాడు. ఎందుకంటే దాంట్లో మనం పడే శ్రమ గురించి నేను మాట్లాడతాను. నిజమేనా? వామ్మో అమ్మా ఆయన ఏం దుమ్ముగా మాట్లాడినాడు సార్, ఈ బిజినెస్ మనం చేయలేమంటాడు. దిస్ మై బిజినెస్ యూ షుడ్ నో. బట్ అదే ఒక కోర్ ఐబీఓకి ఇస్తే రాటు జల్లిపోతారు. ఇన్స్పిరేషన్ అనేది అసలు థ్రెషోల్డ్స్ అంటే వాళ్ళకి లిమిట్స్ దాటేంత పవర్ఫుల్ సీడీ అది, ది సర్వెంట్ అనేది. బట్ అది ఒక ఐబీఓకి, సీరియస్ ఐబీఓకి ఇస్తే విల్ బికమ్ ఈవెన్ మోర్ సీరియస్, ఈ విల్ బికమ్ ఈవెన్ మోర్ కమిటెడ్. చాలా మంది ఏమంటే మేము వెళ్ళి మాట్లాడినాం, మేము చెప్పాక చూసినాం. బాస్ నువ్వు చేయాల్సింది చాలా తక్కువ ఈ బిజినెస్లో, అర్థం చేసుకో. ఆర్గనైజ్డ్గా చేయ బిజినెస్ని. సీడీ ఇవ్వు, అది మిగతా పని చేసి పెడుతుంది. ప్రమోట్ చేసి సీడీ, ఒక హోమ్ మేకర్కి ఇచ్చేటప్పుడు మెయిన్గా వీడియోస్ మేము రికమెండ్ చేస్తాం. ప్రాస్పెక్ట్స్ కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియోస్ రికమెండ్ చేస్తాం. అండ్ ఎఫ్ఈడి వీడియోస్ ఉన్నాయి, పరిమళ ఎఫ్ఈడి వీడియో ఉంది, వరప్రసాద్ సార్ ఎఫ్ఈడి వీడియో ఉంది. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి. వీడియోస్ని ఇస్తూ, సీడీస్ ఇస్తూ, చిన్న బుక్స్ అమాగ్రామ్ ఇస్తూ బిల్డ్ చేయండి బిజినెస్ని. అర్థమైందా? మీరు ఇంకొకరిని పిలిచేటప్పుడు మీ దగ్గర ఇచ్చేకి మెటీరియల్ లేకపోతే దయచేసి మీరు ఈ బిజినెస్ గురించి మాట్లాడదు. సో దిస్ ఈస్ హౌ యూ షో ద ప్లాన్. అండ్ ఫైనల్గా జరుగుతున్న మిస్టేక్ వచ్చి మెటీరియల్ టూల్స్, వాళ్ళకి రైట్ టూల్స్ ఇవ్వకపోవడం. అండ్ డోంట్ స్పెండ్ మోర్ దెన్ 1 hour ఇన్ ఏ ప్రాస్పెక్ట్స్ హోమ్. గంట కంటే ఎక్కువ టైం మీరు గడుపుతున్నారంటే యూ షుడ్ బి అవుట్. ఓకే, మ్యాక్సిమం టైం 1 hour. అండ్ ఆయన ఇంకా ఏమైనా తెలుసుకోవాలా సార్, ఇంకో ఇంట్రెస్ట్ కూడా చూపించచ్చు, మీకు సీడీ ఇచ్చి వచ్చేయండి, అది గుడ్ సైన్. అది ఆయన ఇంకా తెలుసుకోవాలనుకున్న టైంలో యూ షుడ్ కమ్ అవుట్, రైట్? సో గివ్ హిమ్ ద మెటీరియల్ అండ్ కమ్ అవుట్. అండ్ ప్లాన్స్లో 4 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. అద్భుతంగా మీకు నెట్వర్క్ బిల్డ్ చేయాలంటే 1, 2, 3, 4. ఫస్ట్ వచ్చి బ్యాడ్ ప్లాన్, నెక్స్ట్ వచ్చి ఇట్స్ జస్ట్ ఎ ప్లాన్, థర్డ్ వచ్చేసి an inconsistent wow plan, wow, and fourth is a consistent wow plan, wow. So what are those? Bad plan అంటే ఏ ప్లాన్ అయితే చూపించడం లేదో అదే బ్యాడ్ ప్లాన్, అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా?
అసలు మీరు ప్లానే చూపించడం లేదనుకోండి, దట్ ఈస్ ఎ బ్యాడ్ ప్లాన్. రెండు వచ్చి ఇట్స్ జస్ట్ ఏ ప్లాన్. ప్లాన్ అంటే మీరు వెళ్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మీరు అనుకుంటున్నారు ఓకే, అవతల వ్యక్తిని బట్టి కాకుండా మీరు ఇంకా నేర్చుకోలేదు, బట్ పడతాలు వేస్తే చెప్పండి ప్లాన్స్, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా ఇంకొకటి ఏమంటే వావ్ ప్లాన్ ఉంటుంది. వావ్ అంటే ఏమంటే మీరు ప్లాన్ చెప్తే అవతల వ్యక్తి వా ఎంత అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను చెప్పిన నిజాలు కదా అనే ఫీల్ ఆయనలో రప్పిగలిగే విధంగా మీరు ప్లాన్ చెప్పినారు అనుకోండి, దట్స్ కాల్డ్ ఎ వావ్ ప్లాన్. బట్ ఆ వావ్ ప్లాన్ చాలా ఇన్కన్సిస్టెంట్గా చెప్పేవాళ్ళు చాలా మంది. అంటే ఇప్పుడు జనవరి 26 చెప్తే నెక్స్ట్ ప్లాన్ ఆగస్ట్ 15కి చెప్తారు. ఈ మధ్యలో మాయమైపోయింటారు అనమాట. వాళ్ళు చెప్పగలరు, బట్ దే డోంట్ షో ఇట్ కన్సిస్టెంట్లీ. బట్ సమ్ పీపుల్ షో. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు నాకు బాగా గుర్తు. నేను ఇప్పుడు మాట్లాడే మాటలు కానీ, మేము చెప్పే ప్లాన్లు కానీ, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పిచ్చగా చెప్పినాము. ప్లాన్ చెప్తే అదొక ఒక వార్ అంతే. ఆ 40 నిమిషాలు నన్ను ఏడన్న బోర్డు మీద నిలబెట్టినారంటే అది ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టు అనమాట. 40 minutes అంటే ఎవరి మీద గెలవాలని కాదు. నేను సిటీస్లో కూడా చెప్పినాను కదా, అవతల వ్యక్తిని నేను హెల్ప్ చేయాలి. ఆ 40 minutesలో ఐ షుడ్ హెల్ప్ మేక్ దెమ్ రియలైజ్. ఏదన్నా నీకు ఒక హోప్ ఒక లైఫ్లో ఉంటే బాస్ ఇదే బాస్ అనేది నీకు వస్తున్న అవకాశం అవునా, దాన్ని బ్యూటిఫుల్గా నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ వావ్ ప్లాన్. అండ్ అది నువ్వు కంటిన్యూస్గా ఎంతమంది బిల్బ్రిట్ చెప్పేది ఎన్ని ప్లాన్స్ వారంలో మినిమం 5 plans, నెలలో 20 plans. If you are showing 20 wow plans consistently, you go diamond. No doubts in that. In coming 2 to 5 years. But wow plan అంటే awesome plan. It's an awesome plan. అంటే ఏమంటే పెన్ను పేపర్ మీద మీరు ఏం చెప్తున్నారు అనేది కాదు. ఇక్కడ నేను చెప్పలేనిది మీకు నేర్పిలేని అంశం ఏముందంటే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ కన్విక్షన్. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక స్వామీజీ ఉంటారు. ఒక నది, చిన్న నది ఉంటుంది. నదికి ఈ పక్క ఆయన ఆశ్రమం ఉంటుంది, ఆ పక్క ఒక ముసలి ఆమె పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఆమె రెగ్యులర్గా ఈయనకు పాలు సప్లై చేస్తూ ఉంటుంది. ఈయనేదో ఆ రామాయణాలు అవి ఇవి చెప్పుకుంటా, ఆయనకు చాలా మంది శిష్యులు వీళ్ళు ఉంటారు. ఒకసారి ఈమె రాదు పాలు పోసేందుకు, ఎందుకంటే వరద వస్తుంది, ఆ నది ఉధృతంగా ప్రవహిస్తా అంటే ఈమె రాలేకపోతుంది. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ అంత సబ్సైడ్ అయినాక ఈమె వస్తుంది. వచ్చినప్పుడు స్వామి అడుగుతాడు, ఎందుకు మా రాలేదంటే, స్వామి తెలుసు కదా వరద వచ్చింది, నీళ్లు ఎక్కువ నిన్నాయి, నేను రాలేకపోయినానంటే, ఏందమ్మా నా రామాయణం నుంచి నువ్వు నేర్చుకుంది ఇదే, ఎన్నిసార్లు వినింటావు నా రామాయణము. రాముడు వానరులతో పోయి సముద్రంలో రామనామ జపం చేసుకుంటూ రాళ్ళేస్తే అవి తేలినాయి కదా, అట్లా నువ్వు జపం చేసుకుంటూ రాలేవా అంటాడు. స్వామి తప్పైపోయింది స్వామి, మీరు చెప్పింది నాకు ఐడియానే రాలేదు, ఈసారి అట్నే చేస్తా అంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ నదీ ప్రవాహం భయంకరంగా ఉంటుంది. ఈసారి ఆమె పాలు తీసుకొని వచ్చేస్తుంది. స్వామి అడుగుతాడు, ఎట్టొచ్చినావు నువ్వు అంటే, మీరే చెప్పినారు కదా రామనామ జపం అని, అదే చేసుకుంటూ వచ్చినాను, చాలా థ్యాంక్స్ స్వామి, వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎట్టొచ్చు అంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసినట్టే, మీరే చెప్పినారు కదా స్వామి, నడుచుకుంటూ వచ్చేసినారు, రాముని తెలుసుకుంటూ వచ్చేసినా అని. ఇది పోయి చూద్దామంటాడు. పోతేనే మే రామ 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 అనుకుంటా నది దాటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈయనకు షాక్ అవుతుంది. సరే ఈయన ట్రై చేద్దామని 2 అడుగులు వేస్తాడు, రామ రామ అనేది చూసేది, రామ రామ అని దబక్కన పడతాడు, పడి లేచి లాస్ట్కి ఒడ్డుకొచ్చి కూర్చుంటాడు. మ్యాటర్ ఏమంటే అర్థమైతే మీకు, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని ఆయన బిలీవ్ చేయడంలే, ఆయన కన్విక్షన్ లేదు. ఆమెకు టీచ్ చేసేందుకు సూపర్, బట్ ఆమె బ్లైండ్గా షీ హ్యాడ్ ద కన్విక్షన్ ఇన్ ద మాస్టర్. అర్థమైందా? ఇట్స్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మాస్టర్, ఇట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కన్విక్షన్ ఆఫ్ ద డిసైపుల్ టువర్డ్స్ ద మాస్టర్. మీకు అర్థమైందా? ఈమె ఏదైతే నమ్మిందో ఇట్ షోస్ ఆఫ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు ప్లాన్ చూపిస్తున్నప్పుడు పెన్ను పేపరు కంటెంట్ ఓకే, బట్ నీ కళ్ళల్లో కన్విక్షన్ ఉందా? దీన్ని నేను మీకు నేర్పిలేను, దేవుడు దిగొచ్చినా మీకు నేర్పిలేడు, అదే దురదృష్టం. నీకు నేను అద్భుతమైన ప్లాన్ నేర్పించగలను, పెన్ను పేపర్ కూర్చొని నువ్వు నేను కూర్చున్నామంటే నీకు ప్లాన్ నేను ఎట్టంటే పెద్ద. అందుకే మీరు మీటింగ్లకు పోయినామంటే ఇవి కాదు కదా, అల్టిమేట్గా నీ కంట్లో నీ కన్విక్షన్ ఏంటి, నీ హార్ట్, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎదుటోళ్ళు పీపుల్ గమనించేదే దాన్ని. అసలు నువ్వు చెప్తున్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? 2 to 5 yearsలో దిస్ ఎ బిగ్ పిక్చర్, దిస్ ఇస్ కాల్డ్ డైమండ్, నువ్వు నమ్ముతున్నావా? నీ ప్లాన్లో ఆ కన్విక్షన్ ఉందా? దట్ ప్లాన్ ఇస్ కాల్డ్ ఎ వావ్ ప్లాన్. మీకు అర్థమైందా? దట్ ప్లాన్ విల్ క్రియేట్ ఫైర్ అరౌండ్ యూ. నువ్వు చుట్టుపక్కల ఒక అగ్గి
రగిల్చి వదిలేస్తావు నువ్వు అన్డౌటెడ్లీ. ఎందుకంటే ప్లాన్ కాదు అక్కడ చేస్తా ఉండేది నువ్వు. అందుకే ప్రతిసారి మేము చెప్పేది ఆమ్వే బిజినెస్లో మ్యాజిక్ మొత్తము ప్లాన్, ఎవ్రీథింగ్, ప్రోడక్ట్స్ ఓకే, బట్ అల్టిమేట్ ద కీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ షోయింగ్ ద ప్లాన్. ఆ చెప్తున్న వ్యక్తి, నీ బాడీ లాంగ్వేజ్, ద కన్విక్షన్ ఇన్ యువర్ ఐస్, దీస్ థింగ్స్ మ్యాటర్, రైట్? సో దీస్ థింగ్స్, సమ్ థింగ్స్ కెనాట్ బి టాట్ అండి, కొన్ని నేర్పివ్వలేము మేము. సో మీరు కన్విక్షన్ ఎట్లా, నేను నేర్పిలేను ఇది దేనికి. అందుకే అందరికి మీటింగ్ ఒకే విధంగా చేస్తాం, అందరూ ఒకే విధంగా వింటారు. బట్ వాళ్ళ పెరిగిన వాతావరణం బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళ బిలీఫ్ లెవెల్స్ని బట్టి కావచ్చు, కొంతమంది దే టేక్ డెసిషన్స్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని నమ్మేందుకు ఇంకా 6 నెలలు టైం తీసుకొని కూడా తీసుకోవచ్చు. యూ బిల్డ్ దిస్ బిజినెస్ వెరాజ్ యూ డూ యువర్ జాబ్. నీ ఉద్యోగాన్ని యూ డూ ఇట్. అంటే ఎవడో ఒక పని ఏదన్నా ఇస్తే యూ డూ ఇట్, నువ్వు చేస్తావు. ఎందుకంటే నీకు ఇవ్వబడిన ఒక కార్యాన్ని నువ్వు చేస్తావు, దాంట్లో నువ్వు నిష్ణాతుడు. బట్ ఈ బిజినెస్ని యూ డోంట్ డూ ద బిజినెస్, యూ బిల్డ్ ఇట్. నిర్మించాల దీన్ని ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి, ఆ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి. యు ఆర్ ఎ బిల్డర్, యు ఆర్ కైండ్ ఆఫ్ ఓనర్. దానికి చాలా కన్విక్షన్ కావాలండి. ఒక ఇచ్చిన పనిని చేసేందుకు నీకు కన్విక్షన్ అవసరం లేదు. ఏం పని చేయమంటారు సార్, అవునా ఇవి పోయి ఆడ మోసుకొని పోయి పెట్టాలని ఒక పని వారిలాగా ఏదో పోయి చేయొచ్చు. బట్ ఒక బిజినెస్ ఎంపైర్ని నిర్మించాలంటే మాత్రం మీకు కన్విక్షన్ కావాలి. ఏ లీడర్నన్నా చూడండి మీరు, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మేము ఈ రోజు ఇట్లా మాట్లాడడం లేదు, సంతకం పెట్టిన రోజు నుంచి మేము ఇట్లే మాట్లాడుతున్నామని. మీ కన్విక్షన్ అంతే అది. వాట్ యు హావ్ సీన్ ఇన్ ద బిజినెస్, వాట్ యు హావ్ సీన్ ఇన్ అస్, అండ్ ఫస్ట్ థింగ్, ఆర్ యూ లుకింగ్ టువర్డ్స్ దోస్ బిగ్ థింగ్స్ ఆర్ నాట్? ఆ డైమండ్, ఎమరల్డ్ ఇటువంటివి మీ మైండ్లోకి ఉంటున్నాయి లేదా? ఓకే, ఉండే పని అయితేనే మీ ప్లాన్. నేను చెప్పాల్సిన అవసరం లే, 5 ప్లాన్లు చూపించాలి వారానికి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సీడీలు మీరు పోయి క్యారీ చేయాలా, మళ్ళీ చెప్పించుకోరు, ఒకసారి చెప్పించుకుంటారు. ఓరే నాయన, నేను నేరస్తుని సీడీ ఇకపోతే నేను ఎవరిని తీసుకురాకూడదు మీటింగ్కి, ఎందుకంటే నా దగ్గర సీడీలే లేవు అనే విషయం మీకు అర్థమైపోవాలా, ఈ పాటికి అర్థమైపోవాలి. మళ్ళీ చెప్పించుకోరు. హ్యావ్ దట్ కన్విక్షన్, రైట్? అండ్ దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ బేసిక్.